ఆదివారం రోజు సప్తమి తిథి కలిసి వస్తే దానిని భానుసప్తమి అంటారు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ భానుసప్తమి రోజు ఏం చేయాలి? ఏం చేస్తే సూర్యుని అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిన్న నీతి కథను విందాం. ఒకసారి ఒక ఉడత రామాలయ ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి పండు కొరికి తింటూ ఉన్నది. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది. దాంతో ఉడత చెట్టు దిగి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది. శ్రీరాముల వారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు, వాళ్లకంటే చిన్న జంతువు. ఉడత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందట. అందుకు రాములవారు సంతోషించి ఉడతను దగ్గరకు తీసుకుని దాని వీపును ప్రేమగా నిమిరారట. దానికి గుర్తుగానే ఉడత వీపు మీద చారలు ఉన్నాయట అని శాస్త్రి గారు చెప్తూ ఉంటే శ్రోతలతో పాటు ఈ ఉడత కూడా శ్రద్ధగా విన్నది. ఏంటి, నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా? రామయ్య వేళ్ల గుర్తులా ఇవి? ఆహా, నేనెంత గొప్పదాన్ని! నా గురించి నాకు తెలియకుండా ఇట్లా పెరిగినానే, ఇప్పుడు చెబుతాను అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పట్టీలు కొట్టి ఆనందంగా అడవిలోనికి పరిగెత్తింది. అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతూ ఉన్న ఉడతను దాని స్నేహితులైనటువంటి ఎలుక, తాబేలు ఎదురయ్యాయి. వాటిని చూస్తే ఉడతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ ఎందుకో అవి రెండు ఒట్టి పనికిరానివి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్దయ్యింది ఉడతకు. అది అట్లా పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరిగెత్తుతూ ఆడుకుందామా అని అడిగాయి. అనురాగంతో, నేనా మీతోనా ఆడాలా? అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపు పైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు, రామయ్య తండ్రి వేళ్ల గుర్తులివి. నాతో ఉండేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి? పొండి అని ఈసరించుకుంటూ ముందుకు సాగింది ఉడత. అంతలో ఎదురుగా ఉన్న ఏనుగును గమనించింది. ఓయ్, నీ స్నేహితులు ఎక్కడా, ఆడుకోవటం లేదా అన్నాడు. లేదు అంటూ రాగం తీసి ఆ విలువ లేనోళ్లతో ఆడనన్నాను అంది ఉడత. అయ్యో, అదేమి విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్లేనే, రోజు నీతోటి ఆడుకుంటూ ఉన్నారు కదా అంది ఏనుగు. దానికి ఉడత, నిజమే, ఇప్పుడు నన్నే తీసుకోండి, నా వీపు పైన చారలున్నాయి, ఇవి ఎలా వచ్చినాయి రాములవారు అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడత. అంతా విని ఆక్కుండా నవ్వింది గొన్న ఏనుగు. ఎందుకు నవ్వుతూ ఉన్నావు అని అంది ఉడత కోపంతో. అయ్యో ఉడత, నీ అమాయకత్వానికి నవ్వుకు ఉంటూ ఉన్నాను. నీ చారలు చూసుకునే నువ్వు ఎగిరెగిరి పడుతూ ఉన్నావే, మరి ఇక ఎలుక ఎంత గర్వపడాలి? ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా. మరి ఇక తాబేలు సంగతికొస్తే విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు కదా. అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే నీ స్నేహం కోసం వస్తూ ఉన్నాయి. నీతో స్నేహం చెయ్యం పో అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు అని మరలా పడి నవ్వింది ఏనుగు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను విను తల్లి, నువ్వు వాటి మంచితనాన్నే చేతగానితనం అనుకుంటూ ఉన్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకుంటూ ఉన్నావు. అందుకు మించి ఏమీ లేదు అంటూ ముందుకు సాగింది ఏనుగు. దాని మాటలు వినగానే ఉడత తలకెక్కిన గర్వమంతా కూడా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికి దానిదైన గొప్పతనం ఉంటుందని అర్థమై తన నేస్తాలకు క్షమాపణ చెప్పుకుంది. వెనక్కి తిరిగి పరుగులు తీసింది. ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనేది సూర్యుడికి ఇష్టమైన రోజు. సప్తమి తిథి కూడా సూర్యుడికి ఇష్టం. సూర్యుడికి ఇష్టమైన వారం మరియు తిథి కలిసి వచ్చిన రోజు కనుక దీనిని భానుసప్తమి అంటారు. భానుసప్తమి అంటే సూర్యుడికి చాలా ఇష్టం. భానుసప్తమి రోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహం వలన ప్రమోషన్లు తొందరగా వస్తాయి.
పొలిటికల్గా ఎదగడానికి అది పనిచేస్తుంది. అలాగే తండ్రి నుండి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి. వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. జీవితంలో తొందరగా సక్సెస్ సాధించడానికి భానుసప్తమి రోజు కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించాలి. వాటిల్లో ముఖ్యమైనది ఏమిటంటే భానుసప్తమి సందర్భంగా మీ ఇంట్లో తూర్పు దిక్కులో బియ్యం పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్బలు ఉంచి ఆ దర్బల మీద ఒక బిందె ఉంచి బిందెలో నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో కొన్ని ఎర్రటి పుష్పాలు వేయండి. 5 నిమిషాల తర్వాత ఈ నీటితో స్నానం చేయండి. ఇలా బిందెను దర్బల మీద ఉంచి ఆ నీటితో ఎర్రటి పూలు వేసి ఆ నీటితో స్నానం చేయటం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ నీటితో స్నానం చేసేటప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్పండి. ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో తూర్పు దిక్కులో ప్రమిదిలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత నానబెట్టిన గోధుమలు, బెల్లం ఆవుకు ఆహారంగా తినిపించండి. ఇంకా మీకు వీలైతే అరటిపండు కూడా ఆవుకు ఆహారంగా తినిపించండి. అదేవిధంగా భానుసప్తమి సందర్భంగా 1 గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలన్నిటినీ కూడా తొలగింప చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీరు స్నానం చేసిన తర్వాత పూజగదిలో ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద గుండ్రంగా గంధంతో గీసి దానిని సూర్యుడిగా భావించి అక్షింతలతో పూజ చేస్తూ ఓం ఆతిథ్యాయ నమః అని 21 సార్లు జపించి ఆ రూపుకు కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఇలా భానుసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేశాక దీపం పెట్టడం, ఆవుకు ఆహారం తినిపించటం, గోధుమలు దానం చేయటం, పూజ గదిలో తమలపాకు మీద గుండ్రంగా గీసి దానికి పూజ చేయటం, ఇవన్నీ చేస్తే సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా భానుసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా ఆర్జం ఇస్తే చాలా మంచిది. ఆర్జం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లతో ఎర్రటి పుష్పాలు కొద్దిగా, కుంకుమ పువ్వు, గంధం, బెల్లం ముక్క వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృహిణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు జపించి ఆ నీళ్లు మొక్కలకు పోయాలి. ఇలా భానుసప్తమి సందర్భంగా సూర్యుడికి ప్రత్యేకంగా ఆర్జం ఇచ్చినా కూడా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి. భానుసప్తమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. విశేషమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలను అనుభవిస్తారు. ఆదివారం ఏమి చేయటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది డబ్బు. మరి అటువంటి డబ్బును సంపాదించడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఎంత శ్రమించినా కూడా నిరాశే ఎదురవుతూ ఉంటుంది. మానవుడు డబ్బు కోసం చెయ్యని పని అంటూ ఏమీ లేదు. మనం డబ్బును సంపాదించాలంటే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. లక్ష్మీ అనుగ్రహం లేకుండా మనం ఎంత సంపాదించినా అది ఇంట్లో నిలవదు. ఎందుకంటే సంపదకు అధిపతి లక్ష్మీదేవి. మరి అటువంటి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనకు సంపద, ఐశ్వర్యం కలుగుతాయి. అదేవిధంగా ఈ రోజుల్లో చాలామందికి అనేక కోరికలు అనేవి ఉంటూ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సొంత ఇల్లు. సొంత ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుత సమాజంలో చాలామంది సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు సొంత ఇల్లు, కారు ఇలా ఏదో ఒకటిని లేదా అన్నీ కలిగి ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి మీకు సొంత ఇల్లు, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలంటే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి. డబ్బు అనేది ప్రతి ఒక్కరి అవసరం. కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అంతేకాకుండా మీకు మరొకరి దగ్గర నుండి రావాల్సిన ధనం కూడా రాకపోవచ్చు. దీనికి కారణం గ్రహదోషాలు లేదా పూర్వజన్మ ప్రభావం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కారణం జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ, కుజగ్రహ, సూర్యగ్రహం యొక్క అనుకూలత లేకపోవటం అని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా జాతకంలో ఉన్న కుజగ్రహం, శుక్రగ్రహం, సూర్యగ్రహం యొక్క అనుకూలత బలంగా ఉన్నట్లయితే ధనం, ఇల్లు, వస్తువులు ఎలాంటిదైనా సరే మీకు కలుగుతాయి. అంతేకాకుండా మీకు ధనవృద్ధి కలుగుతుంది. మరి ఆదివారం చేసే ఈ ఉపాయం వలన మీకు కుజబలాన్ని, సూర్యబలాన్ని, శుక్రబలాన్ని పెంచుతాయి. ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు.
ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు వస్త్రం మరియు ఎర్రటి కందిపప్పు. ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాన్ని ఆచరించాలి. పూజ గదిలో మీ ఇష్టదేవత ముందు మీరు చేసే పరిహారం వలన మీకు ధనప్రాప్తి, సొంత ఇల్లు కలగాలని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత కేజీ కందిపప్పును తీసుకోవాలి. ఎందుకంటే కుజగ్రహ దోషం తొలగడానికి, లేదా పిడికెడు అంటే గుప్పెడు ఎర్రటి కందిపప్పును తీసుకుని ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టాలి. ఆ తరువాత ఆ మూటను తీసుకుని కుడి నుండి ఎడమకు తల చుట్టూ కూడా త్రిప్పి వేసుకోవాలి. ఆ తర్వాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు మీ మనసులో జపిస్తూ ఆ మూటతో మీరు దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ మూటను ఎవరైనా సరే పేదవారికి దానం చేయాలి. ఎవరికైనా దానం చేయని ఎడల ఆ మూటను రావి చెట్టుకు లేదా మర్రి చెట్టుకు మొదట్లో వేసేయాలి. ఈ విధంగా 7 ఆదివారాలను చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కుజగ్రహం, సూర్యగ్రహం యొక్క అనుకూలత అధికంగా పెరుగుతుంది. దీనితో మీరు కోరుకున్న సొంత ఇల్లు, ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు. మీరు చేసే వ్యాపారాలలో లాభాలు పెరిగి ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులవుతారు. మరి విన్నారు కదా, మీరు కూడా ఐశ్వర్యం, ధనం, సొంత ఇల్లు కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు కూడా ఈ పరిహారాన్ని ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు నమ్మకంతో చేసి కుజగ్రహం, సూర్యగ్రహం అనుకూలతలను పెంచుకొని లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా జీవించండి. చాలామంది తమ ఆస్తి పెరగాలని, ఆస్తి విలువలు పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇల్లు, కారు, బంగ్లా, భూములు ఇలా అన్నీ కొనాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా మీ ఆస్తి పెరగాలని కోరుకునేవారు ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి. ఆదివారం అనేది వారంలోనే పవర్ఫుల్ రోజు. ఈ రోజున సూర్యునికి నమస్కారం చేసి ఒక చెంబులో లేదా గ్లాసులో నీటిని, అంటే మంచి నీటిని తీసుకొని ఆ నీటిలో కుంకుమ పువ్వు లేదా కుంకుమను చిటికెడు కలపండి. ఆ నీటితో ఆర్జం ప్రదానం ఇవ్వండి. ఇలా చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆవుకు పెట్టండి. బెల్లంలో ఏదైనా సరే కలిపి పెడితే ఇంకా మంచిది. ఆదివారం నాడు సూర్యునికి ఆర్జం ఇచ్చిన తర్వాత ఆవుకు బెల్లం ముక్క పెట్టడం వలన మీ ఆస్తుల విలువ పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి. ఒక్కసారి ఇలా చేసి ఊరుకుంటే సరిపోదు. మీ కోరిక నెరవేరే వరకు ప్రతి ఆదివారం కూడా ఇలా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా చరాస్తులు అభివృద్ధి చెందుతాయి. అంటే మీరు కోరుకున్న భూములకు రేట్లు పెరుగుతాయి. మీరు కట్టించే ఇల్లు బ్రహ్మాండంగా తయారవుతుంది. దీనితో పాటు ప్రతి ఆదివారం ఎవరైనా ఆకలితో ఉన్న ఒక మనిషికి భోజనం పెడితే మరింత మంచి ఫలితం కలుగుతుంది. లేదా ఇప్పుడు అన్నాన్ని పక్షులకు ఆహారంగా వేసినా కూడా మీకు శుభం జరుగుతుంది. అయితే ఆదివారం ఈ పరిహారాలు చేసేవారు పొరపాటున కూడా మందు, మాంసం మొదలైన వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే మాంసం, మద్యం జోలికి వెళ్ళకూడదు. ఈ నియమాలు పాటిస్తే స్థిర ఆస్తులు, చర ఆస్తులు పెరుగుతాయి. భూములు లేని వారు భూములు కొంటారు. భూములు ఉన్నవారికి ఆ భూముల విలువ పెరుగుతుంది. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు. అది కూడా అందమైన ఇంటిని కట్టుకుంటారు. మీరు ఏం కొనాలనుకున్నా సరే కొనేసుకుంటూ ఉంటారు. మీకు ఉన్న ప్రతి కోరికను నెరవేర్చుకుంటూ ఉంటారు. ధనానికి, ఐశ్వర్యానికి, ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తారు. కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఈ పనులు చేసి స్థిర చర ఆస్తుల విలువను పెంచుకోండి. అందరికంటే ధనవంతులుగా మారి హాయిగా జీవించండి.